డాక్టర్ ఇది మేమే కబ్జా చేసినాము. దీంట్లో చేపలు ఇడిచినాం, ఇంత పెద్ద పెద్ద అయినాయి. ఇప్పుడు మాకు ఏం పని పడలేదు, రోజు మేము ఇద్దరం వస్తున్నాం. అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే 13వ నంబర్ వార్డులో ఇక్కడ ఒక డాక్టర్కు సంబంధించి, ఒక లేడీ డాక్టర్కు సంబంధించి అక్కడ ఒక భూ వివాదము చాలా రోజులుగా నడుస్తూ ఉంది. అది 13వ నంబర్ మాజీ కౌన్సిలర్ అయిన వరాల శ్రీనివాస్ రెడ్డి అది కబ్జా చేశారని, ఈ విధంగా వారిపై ఎన్నో ఆరోపణలు అప్పటి నుంచే నడుస్తున్నాయి. పై న్యూస్లో కూడా అది ప్రసారమైంది, సిటీ కేబుల్లో కూడా ప్రసారమైంది. కానీ అది నిజానికి చూసినట్లయితే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మేము కానీ ఆ ప్లాట్ను కానీ మేము కబ్జా చేసినట్లయితే మా దగ్గర ఏవైనా పత్రాలు ఉండాలి కదా, నేను ఏమైనా పత్రాలు చూపించానా అని వరాల శ్రీనివాస్ రెడ్డి అడగడం జరిగింది. అదేవిధంగా తన తోటి బీఆర్ఎస్ నాయకులు కూడా ఎంతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మరి ఈ విధంగా 2-3 రోజులుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమ సోషల్ మీడియాలో శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, మరి ఆ డాక్టర్కు చాలా సపోర్ట్గా ఉన్నారని, మరి అంత సపోర్ట్గా ఉన్నప్పుడు మరి ఆ కబ్జా వరాల శ్రీనివాస్ రెడ్డి చేసిన ఆ కబ్జా ప్లాట్ను విడిపించి మరి వాళ్ళకి ఇవ్వాలని, పూడిపించిన తర్వాత వాళ్ళకి ఆ డాక్టర్కి ఇవ్వాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తున్నట్లయితే ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటే, తాము అసలు ప్లాటే కబ్జా చేయలేదు, మా దగ్గర ఎటువంటి పత్రాలే లేవు, అసత్య ఆరోపణలు చేస్తున్నారని, మరి మీరు చేశారా అన్న ప్రశ్నకు, మీడియా అడిగిన ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్తూ వ్యంగ్యంగా అదిగో మేము చేశామని చెప్పినప్పుడు, ఇదిగో ఈ కాలువలో మేము చేపలు విడిచామని, ఆ చేపలు ఇప్పుడు పట్టుకున్నాము, ఆ తర్వాతనేమో మరి ఇప్పుడు వర్షాలు లేక చేపలు విడడం రాక అది చేపలు విడలేము కనుక అదిగో ఈ ప్లాట్ విడిచిపెట్టేశామని వ్యంగ్యంగా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటే, మరి ఆ సదరు డాక్టర్ గారికి అంతగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేతో సహా అంతమంది నాయకులు సపోర్ట్గా ఉన్నప్పుడు మరి రావాలి, మరి ఆ ప్లాట్ను పూడిపించి మరి తాము సంగమేశ్వర కాలనీ, మరి అదేవిధంగా గ్రీన్ సిటీ వర్షాకాలంలో మునిగిపోతూ ఉంటే అక్కడ కొంత పూడికను మేము తీయడం జరిగింది. ఆ పూడికను తీసే క్రమంలో ఆ డాక్టర్ వేసిన ఏదైతే ఫెన్స్ ఉందో అది కొంత పాక్షికంగా దెబ్బని తిన్న సంగతి వాస్తవమేనని, కానీ దాన్ని మేము ఎలా కబ్జా చేయగలం, మా దగ్గర ఎటువంటి పత్రాలే లేవు, మరి మేము ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మేము ఎక్కడ కబ్జా చేసినాం అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దమ్ముంటే మరి అదేదో ఉందో మరి దాన్ని పూడిపించి మరి ఆ డాక్టర్ గారికి అప్పగించాలని వాళ్ళు చెప్తున్నారు. మరి ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో మీరు చూడండి. డాక్టర్ మేడం ప్లాట్ ఇది మేమే కబ్జా చేసినాము. దీంట్లో చేపలు ఇడిచినాం, ఇంత పెద్ద పెద్ద అయినాయి. ఇప్పుడు మాకు ఏం పని పడలేదు, రోజు మేము ఇద్దరం వస్తున్నాం. వాడు ఆడ కూర్చుంటాడు, నేను ఈడ కూర్చుంటా, కాలం వేసుకొని కూర్చుంటాం. వాడు 10 కిలో చేపలు అమ్ముకుంటాడు, నేను 10 కిలో చేపలు అమ్ముకుంటా. అయితే ఇది డాక్టర్ తన ప్లాట్ అని చెప్తుంది, మీరు అందరు కబ్జా చేశారని చెప్తుంది కదా, మరి వాస్తవంగా మీరు కబ్జా చేసిరు అంటున్నారు. మరి వాస్తవంగా చేసినప్పుడు ఇప్పుడు మీరు ఆ కబ్జాను ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి వదిలేస్తా అని చెప్పిండు కదా, చేపలు అయిపోయినాయి. ఇప్పుడు ఆమెను పూడ్చి తీసుకోమని చెప్తున్నారు. ఆ పూడ్చుకోండి, మీ ప్లాట్ ఏమో తీసుకోండి, మేము విడిచిపెట్టేస్తున్నాం అంటున్నారు. అయితే నిజానికి కబ్జాదారులు ఎవరని తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇది చిలకవాగ్. అచ్చా, అయితే దీని గురించి శ్రీదేవి గారే చెప్పాలన్నమాట. ఎందుకు చేసినామంటే ఇక్కడ చిలకాకు నీళ్ళు వస్తాయి, చేపలు లేనికి మంచి స్పాట్ ఇది, అందుకోసం ఏదో దొరుకుతుంది, అన్ని బిల్డింగ్ కట్టిరు. అంటే ఇప్పుడు మీరు అధికారంలో లేరు కాబట్టి వదిలేసారు అంటారు. ఎందుకంటే మాకు ఏం పని పడలేదు కదా, ఇప్పుడు చేపలు కూడా అయిపోయినాయి, వర్షాలు పడలేవు, చేపలు అయిపోయినాయి.